హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ రవి అప్పు కోసం అని చెప్పి క్యారేజ్ పోలీస్ స్టేషన్కి తీసుకుని వస్తూ ఉంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఎవరు సార్ మీరు, ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కవి నేను నా మిస్సెస్ కోసం వచ్చాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు కోసం వచ్చాను, ఏంటి మిస్సింగ్ కేసా అని అక్కడున్న కానిస్టేబుల్ అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కళ్యాణ్ మాత్రం లేదు లేదు, నా మిస్సెస్ కోసం వచ్చాను, ఎక్కడ మీ ఎస్ ఉంది కదా, ఆవిడ భర్తని, నేను ఆవిడకి తాళి కట్టిన భర్తను అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న కానిస్టేబుల్ చాలా సంతోషించి, ఓహో ఆవిడ భర్తనా, మీరు చాలా మంచి దయ మేడం, మీరే అంట కదా ఎస్ఐని దగ్గరుండి చేశారంట కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న కవి మాత్రం నేను సపోర్ట్ ఇచ్చాను, మిగతా అదంతా తనే చూసుకుంది అని చెప్పేసి తనకుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంపు ఆ మాటలు ఏంటి కవి వచ్చినట్లున్నాడే అని చెప్పేసి అనుకుంటూ ఒక్కసారి లేచి అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కానిస్టేబుల్ మాత్రం మీరు పాటలు బాగా రాస్తారంట కదా, కవిత్వాలు కూడా బాగా రాస్తారంట కదా సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చి ఏంటి నీ దగ్గర రాసి వినిపించమంటావా ఏంటి అని చెప్పేసి వాళ్ళ కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కవిని చూసి ఏంటి నువ్వు ఇలా వచ్చావు, ఏం అవసరం పడింది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కవి మాత్రం నీ క్యారేజ్ తీసుకొని వచ్చాడు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అప్పు మాత్రం ఏంటి ఇలా అందరి ముందు చెప్పారు, ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది.